మంచి మంచి రియాలిటీ యాడ్స్ చేసేవాడివి కదా. అవును. చాలా ఇన్స్పైరింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ధరణి కూడా నీలాగే చాలా చక్కగా ఆలోచిస్తుంది. అలాగా? ఇప్పుడు ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నా? క్రియేటివిటీ మాలాంటి వాళ్ళకి ఆనందం మాత్రమే ఇస్తుంది. కానీ క్రియేటివిటీ ఉన్నవాళ్ళైతే జడ్జ్ చేయగలుగుతారు. లోపాల్ని నిష్పక్షపాతంగా, నిర్మోహాటంగా, స్పష్టంగా చెప్పగలుగుతారు. సో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? ధరణి ఒక చిన్న కాన్సెప్ట్తో హియర్ ఇస్ ద మ్యాన్, ఇట్ ఈస్ ద ట్రూత్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది. అదే అతను నిజం అని. నువ్వు అది చూసి ఫర్దర్గా లైన్తో ప్రొసీడ్ అవ్వచ్చో లేదో చెప్పాలి. నీ సజెషన్ బట్టి నేను దాన్ని ప్రమోట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. ఆవిడ సంగతి, నీ ప్రమోషన్ సంగతి. అలాగే బావా, దాందే ఉంది. కళాకారుల్ని ప్రోత్సహించాలి. గుడ్, మరి వెళ్దామా? పద. రా శ్రవణ్, కూర్చో. ధరణి, నిశ్శబ్దంగా మరణ ముహూర్తం పెట్టిస్తుంది కురుక్షేత్రం కూడా ఎరుగని పద్మ వ్యూహమే స్పాట్ 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 స్పాట్. ధరణి చాలా బాగుంది కదా. శ్రావణ్ చెప్పాలి. ఏ శ్రావణ్, ఏమంటావు? సరే, నువ్వు ఈ విషయంలో ఏం చెప్పకపోయినా ఒక్క విషయంలో మాత్రం సమాధానం తప్పక చెప్పాలి. దేనికి? ఇప్పుడు ఈ సీడీ తీసుకుని నేరుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను.